గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో వేదకాలం నాటి భౌగోళిక పరిస్థితుల గురించి తెలుసుకున్నాం. ఇవాళ కంటిన్యూషన్ టాపిక్ అంటే దానికి సంబంధించి వేదకాలం నాటి ఆర్థిక వ్యవస్థ, వేదకాలం నాటి ఆర్థిక వ్యవస్థ. సో ఇది తొలి వేద కాలంలో ఉంటుంది, మధ్య వేద కాలంలో ఉంటుంది. అంటే ఎకనామిక్ సిస్టమ్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ తొలి వేద కాలంలో చూద్దామండి. తొలి వేద కాలంలో చూద్దామండి ఎకానమీ వ్యవస్థ ఎలా ఉంటుంది. ప్రధానంగా తొలి వేద కాలంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే పశుపోషణ, పశుపోషణ అంటే ఎక్కువగా పశువుల మీద ఆధారపడి జీవనం సాగించారు. పాలు అమ్ముకునేవాడు, మజ్జిగ అమ్మేవాడు, పెరుగు అమ్మేవాడు, వెన్న అమ్మేవాడు, నెయ్యి అమ్మేవాడు. ఒక్కొక్క వ్యక్తికి తక్కువ అంటే 1500 నుంచి 5000 దాకా పశువులు ఉండేవట. హిస్టారికల్ ఎవిడెన్స్ ఒక్కొక్క వ్యక్తికి తక్కువ ఉంటాయి. అందుకనే వాళ్ళు వ్యవసాయం మీద ఎక్కువగా శ్రద్ధ చూపించలేదు. ఎక్కడ అంటే తొలి వేద కాలంలో వ్యవసాయం మీద శ్రద్ధ చూపించలేదు, కానీ పశుపోషణ చేశారు. అందులో గోప అంటే రాజుని, గోప అనేవాడు, ఘోగన అని, అలాగే పౌరిత్రి అనేసి ఇలా రకరకాలైన పేర్లతో చూపించుకోవడం, హోదాలు చూపించేవాడు. ఎక్కువ ఎన్ని పశువులు ఉంటాయి. ఎందుకు పశుపోషణే ఎందుకు అంటే సింధు నాగరికత పరిణామ ప్రాంతం మొత్తం పచ్చిక బయలు, అత్యంత సారవంతమైన భూభాగం. ఆ పచ్చిక బయలులో పశువును వదిలేసి అక్కడ మెరుపు చూసేవాళ్ళు. మన అన్నమైన తినేవాళ్ళు ఏమో ఫుడ్ లేదంటే ఎస్ ఉంది, కాకపోతే ఫస్ట్ పోషన్ మనకి ఫస్ట్ పోషన్ ఇచ్చారు. దీంతో ఎక్కువగా జంతువుల్ని వాళ్ళు ఆదరించారు. సో అందులో ప్రధానంగా మాంసం కోసం కొన్ని జంతువులు పెంచారు. సో కీలకమైన జంతువులు ఏంటంటే గొర్రెలు, మేకలు, ఆవులు, ఇవి మాంసం కోసం జంతువులు పెంచారు. ఆనాటి ప్రజల యొక్క జీవన విధానంలో ఒక ప్రధానమైన ఆహార వస్తువు మాంసం. ఆవుల మాంసం, గుడ్డు మాంసం ఆనాటిలో ఆ కాలానికి సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి తినేవాళ్ళు. ఇది చరిత్రకారులు ఇండో ఆర్యన్ అనే ఒక సంథింగ్ హిస్టోరియన్ అంటే పుత్రాలు ఆయన గ్రంథంలో ఇచ్చారు. ఆనాటి సమాజంలో ఆవులు అంటే గుడ్డు మాంసం ప్రతి ఒక్క వ్యక్తి తినేవాళ్ళు. ఇది ప్రధానమైన ఆహారం మనకు చరిత్రలో కనిపిస్తుంది. అలాగే కొన్ని క్రూరమైన జంతువులు కూడా వీళ్ళు స్వామి కాలంలో. ఫర్ ఎగ్జాంపుల్ పులి, సింహం, క్రూరమైన జంతువులు. వీటితో పాటు మానవుడు మొట్టమొదటిసారి మచ్చిక చేసుకున్న జంతువు, పోటీ మధ్యలో బాగా ఉంటారండి. మానవుడు మొట్టమొదటిసారి మచ్చిక చేసుకున్న జంతువు కుక్క. ఏంటి ప్రధాన వచ్చేంటి కుక్క ఎందుకు అని అంటే వేట, వేట కోసం. రెండవది కాపల, రక్షక పడడం, కాపల. ఈ రెండు కోసం కుక్కను పెంచారు. సో లాజిక్ చూడండి, కుక్క ఇప్పుడు కూడా అంతేనండి విశ్వాసం కలిగిన జంతువు. భూమి మీద ఉన్న జంతువుల్లో అత్యంత విశ్వాసం కలిగిన జంతువు ఏంటంటే కుక్క అన్నమాట. సో మనం తిని మిగిలిన ఒక మెతుకు వేసేస్తే దానికి బాగా అలవాటు అయిపోతే ఒక సంవత్సరం తర్వాత వచ్చిన మనం గుర్తుపడుతుంది. అది దానికి ఒక గ్రసం మనం గుర్తుపెట్టుకోవాలి. మనిషి రోజు మనం పేపర్ దాకా పెట్టేసి మన కాడికి ఎంత చుట్టుకొని చెట్టుకొని వెళ్ళిపోతాం. ఇది హ్యూమన్ లైఫ్ కాన్సెప్ట్. సో అందుకని ఆ రోజు గుర్తుంది. మరి గుర్రం దేనికి పెంచారు సార్? కొన్ని జంతువులు గుర్రం దేనికి పెంచారు సార్ అంటే రవాణా సాధనం. చూడండి, రవాణా సాధనం మరియు యుద్ధాలు. ఈ కాలంలో యుద్ధాలు స్టార్ట్ అయ్యేది రవాణా యుద్ధాలు, గుర్రం. మరి వైల్డ్ అనిమల్స్, క్రూరమృగాలు. ఈ కాలంలో ఇలా పశుపోషణకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. యజ్ఞాలు జరిగినప్పుడు భయంకరమైన పశువులు బలిదానం చేశారు. మరి వ్యవసాయం చేయాలంటే చేశారు, కానీ పరిమిత సంఖ్యలో వ్యవసాయం చేశారు. వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, పరిమిత సంఖ్యలో వ్యవసాయం చేశారు. అక్కడ తొలి వేద కాలంలో వ్యవసాయం పరిమిత సంఖ్యలో చేశారు. సో మొట్టమొదటిసారి వీళ్ళు పండించిన ఆహార ధాన్యాలు ఏంటంటే గోధుమ,
బాల్. సో వెరీ 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 ఇంపార్టెంట్. చాలా సార్లు పోటీ పరీక్షలు ఏపీఎస్సీ వాళ్ళు తొలివేద కాలం నాటి ప్రధాన ఆహార ధాన్యం ఏదంటే మనకు ఆప్షన్ ఏ వరి ఉంటుంది. కన్ఫ్యూజ్ కాకుండా వరి కాదు, వరి కాదు, గోధుమ ఫస్ట్, బాల్, వీట్ అండ్ బార్లీ. ఇవి ఆహార ధాన్యాలు పరిమిత సంఖ్యలో పండించాం, పరిమిత సంఖ్యలో పండించాం మన బాబు. అలాగే ఇదే కాలంలో మొట్టమొదటిసారి పప్పు దినుసులు, పల్సస్ ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో పప్పు దినుసులు, పప్పు దినుసులు, చెరుకు, చెరుకు భారతీయ పరిచయం చేశారండి. బాగా గుర్తుపెట్టుకోవాలి పోటీ పరీక్షలు. భారతీయ పరిచయం చేశారు చెరుకు. ఇంగ్లీష్లో షుగర్ కేన్ అంటారు, ఇంగ్లీష్లో షుగర్ కేన్ అంటారు, తెలుగులో చెరుకు. ఈ రెండు పంటల్ని తొలివేద కాలంలో భారతదేశంలో ప్రవేశపెట్టారు, వ్యవసాయ పరిచయం చేశారు. మరి వ్యవసాయ పరికరాన్ని సిరా అంటారు. వ్యవసాయ పరికరాన్ని సిరా లేదా అంగాల, నాగలి అంటారండి, లేదా అంగాల, నాగలి అంటారు వ్యవసాయ పరికరాలు. ఈ కాన్సెప్ట్ మనకి ఇక్కడ బాగా తెలుస్తుంది ఈ పీరియడ్. మరి ఇక్కడ లోహాలు వాడారు అంటే రాగి ప్లస్ తగరం లోహాలు వాడారు, రాగి ప్లస్ తగరం లోహాలు వాడారు. దీన్ని ఆయా అంటారు, దీన్ని ఆయా అంటారు. చాలా సార్లు పోటీ పరీక్షలు అడిగారండి. నేను చెప్తున్న ప్రతి కాన్సెప్ట్ సో పోటీ పరీక్షలు ఎక్కడో చెప్పండి, ఒకసారి బాగా గుర్తుపెట్టుకుని రాసి ఆయా అంటారు. ఇది తొలివేద కాలం. మరి తొలివేద కాలంలో కొన్ని వృత్తులు ఉన్నాయి పరిశ్రమలు. ఏంటి ఆ వృత్తులు ఒకసారి చూద్దాం. సో ప్రధానమైన వృత్తి ఈ కాలంలో తొలివేద కాలంలో వడ్రంగి. వడ్రంగి అత్యంత ప్రధానమైన వృత్తి, వెరీ ఇంపార్టెంట్. 2016 ఏపీఎస్సీ డిఎల్ ఎగ్జామ్ డిగ్రీ కాలేజీలో చేశారు. ఒక పెట్టండి, తొలివేద కాలం అంటే అత్యంత ప్రధాన వృత్తి ఏంటంటే వడ్రంగి. వడ్రంగి తెలుసు కదా, వడ్రంగి ఏం చేస్తుంది, సో ఏ పని చేస్తారు, ఏ ప్రొఫెషన్ చేస్తారు, రావడం వడ్రంగి. అలాగే చమ్మకారం, చమ్మకారం అంటే లెదర్ వర్క్ చేస్తారు. చమ్మకారం లెదర్ వర్క్ అంటే మనకు ఈ బకెట్లు, చమ్మతో చెప్పులు ఎక్కువగా ఉంటుంది చమ్మకారం. అలాగే కులిక, కులిక చేయగలుగుతారు. సో కులాల కుండలు తయారు చేస్తారు, కులాల కుండలు తయారు చేస్తారు. ఈ ప్రొఫెషన్లన్నీ తొలివేద కాలంలో బాగా ప్రసిద్ధి. సో ఇదేంటి తొలివేద కాలం అంటే ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు దీని అలాగే కంటిన్యూషన్ చూస్తామండి. మలివేద కాలం అంటే ఆర్థిక వ్యవస్థ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. మలివేద కాలం నాటి ఆర్థిక వ్యవస్థ ఏంటి ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు టోటల్ చేంజ్ అయిపోతుంది. ఏంటంటే వీళ్ళు ప్రధాన వృత్తి వ్యవసాయం, వీళ్ళు ప్రధాన వృత్తి వ్యవసాయం, బాగా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ప్రధాన వృత్తి వ్యవసాయం. ఎక్కడ వీళ్ళు వ్యవసాయం చేశారంటే గంగా నది పరివాహక ప్రాంతంలో, గంగా నది పరివాహక ప్రాంతంలో వ్యవసాయం చేశారు. అందులో ప్రధానంగా పండించిన పంట ఏదంటే వరి. చూడండి, రెండింటికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఈ వరిని తొలివేద కాలంలో ఏమన్నారంటే వ్రీహి అనేసి అన్నారు, వ్రీహి అనేసి అన్నారు. ఇలా చేశారు వీళ్ళు. మలివేద కాలం నాటి ప్రధానమైన ఆహార ధాన్యం పేరు ఏంటంటే వ్రీహి అనేసి అంటారు. వరి అత్యంత ప్రధానమైన పంట ఈ కాలం పడింది. ఇనుమును మొట్టమొదటిసారి ఇనుముని ఈ కాలంలో ప్రవేశపెట్టారు. ఇనుము బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇనుము ఈ కాలంలో ప్రవేశపెట్టారు. దీన్ని ఏమని చెప్తారంటే శ్యామ ఆయా, శ్యామ ఆయా ఇనుమునండి, శ్యామ ఆయా అని చెప్పేస్తారు. ఈ కాలంలో ఇనుము వస్తుంది. బంజరు భూములు అంటే చీల్చుకున్నారు, బంజరు భూములు అంటే చీల్చుకున్నారు. వీడు భూములు అంటే మనం కొన్ని లాంగ్వేజ్ మాట్లాడుతుంది, వీడు భూములు అలాగే చీల్చుకున్నారు. అలా బంజరు భూములు చీల్చుకోవడానికి ఇనుము ఉపయోగించారు. వ్యవసాయం అద్భుతంగా చేశారు, అనేక రకాల పంటలు పండించారు ఈ కాలంలో. సో అద్భుతమైన వ్యవసాయ ఆదరణ ఈ కాలంలో మనకి ఇక్కడ చూపించమనేది బాగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కొన్ని భూముల ప్రస్తావన కూడా వచ్చింది. తొలివేద కాలం మలివేద కాలం రెండింటిని కంపేర్ చేస్తూ భూముల యొక్క ప్రస్తావన వచ్చింది. ఏ కాలంలో ప్రస్తావన అంటే ఒకసారి చూద్దామండి. క్షేత్ర అత్యంత సారవంతమైన భూమి, అత్యంత సారవంతమైన క్షేత్ర, కిల్వ క్షేత్ర, కిల్వ క్షేత్ర. సో ఇది బీడు భూమి, కిల్వ క్షేత్ర బీడు భూమి. అలాగే మనకి మరొకటి ఉన్నాయి, వస్తీ,
నివాస యోగానికి ఉపయోగమైన భూమి కిల్వా అటవీ భూమి లేదా బంజరు భూమి కిల్వా అటవీ భూమి లేదా బంజరు భూమి ఇలా వేదకాలంలో కొన్ని రకాల భూముల్ని మనకు దిగుబడి చేయడం జరిగింది. సో నివాసం వస్తే అనేది అలాగే మనకి క్షేత్ర అత్యంత సారవంతమైన భూమి. ఈ భూములు తొలివేలు మలివేద కాలంలో వివిధ రకాల పంటలు పండించి ఆర్థికంగా ముందుకు రావడం జరిగింది సొసైటీ. అలా ఈ రెండు కాలం మధ్య వేదకాలం ఆర్థిక వ్యవస్థ ఈ రెండు కాలం మధ్య చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఈ రెండు కాలాల మధ్య అంటే తొలివేద కాలం మలివేద కాలంలో ఉన్న సామాజిక అంశాలు ఏంటి అన్నది ఒకసారి చూసేస్తాం. థ్యాంక్ యూ.